ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మీ అందరిపై నేను డామినేషన్ చేస్తానంటుంది ఈ కన్నడ కురతి. అవును, నాకే స్టార్ పవర్ అవసరం లేదంటూ ఇదిగో ఇలా ఏకంగా తన లేడీ ఓరియంటెడ్ సినిమాకి సాలిడ్ డీల్ కొట్టేయడంతో మొక్కున వేలేసుకున్నట మూవీ ఇండస్ట్రీ. రష్మిక చలోతో పొలోమంటూ తెలుగునాట అడుగుపెట్టిన ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలకే సవాల్ విసురుతోంది. అవును, ఈ అమ్మడు మెయిన్ లీడ్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ ఏకంగా రిలీజ్ కి ముందే 21 కోట్లను వెనక్కి వేయడం అంటే మాటలు కాదు. మరి ఇది కంప్లీట్ గా రష్మికకున్న క్రేజ్ మీదుగానే జరిగిన డీల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ ఇయర్ లో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తో అలరిస్తామని అనుష్క ఘాటీతో, తమన్నా ఓదెలా 2, అనుపమ పరదాలతో వచ్చినా వేటికి సరైన వసూళ్లు రాక చతికిల పడ్డ సంగతి తెలిసిందే. కానీ నేషనల్ క్రష్ ఇమేజ్ పై అటు నెట్ఫ్లిక్స్ 14 కోట్లు కురిపిస్తే, ఇటు హిందీ డబ్బింగ్, శాటిలైట్ రూపంలో మరో 7 కోట్లు ఇలా టోటల్ గా వచ్చి పడ్డాయంటే రష్మిక చరిష్మా ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇక ఇదే ఊపులో నవంబర్ 7న వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ ఏ మాత్రం సాలిడ్ వసూళ్లు చూసినా రష్మిక బడా స్టార్స్ కి కూడా గట్టి కాంపిటీషన్ అయి కూర్చుంటుంది. ఇప్పటికే ఈ ఇయర్ లో చావా, సికిందర్, ధామా, కుబేరాలతో 4 సార్లు 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది ఈ కన్నడ కస్తూరి. ఇక ఇప్పటికిప్పుడు ఈ అమ్మడి డేట్స్ దొరకాలంటే కూడా తలకిందులు తపస్సు చేయాల్సిందే. చూడాలి మరి ఇదే జోష్ తో బడా స్టార్స్ కి దీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అవుతుందో లేక రిస్క్ ఎందుకులే అనుకుంటూ స్టార్ పవర్ సపోర్ట్ తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.